హలో అండి అందరికీ. ఈరోజు నేను కుండలో చిక్కుడుకాయ అండ్ టమాటో కర్రీ చేయబోతున్నాను. ఇవి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ గ్రేవీ కర్రీ. ఇన్ఫ్యాక్ట్ కుండలో వండితే మనం ఎక్కువ ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదు అండ్ వేపాల్సిన అవసరం కూడా ఉండదు. వెజిటేబుల్స్ని వేసేసి డైరెక్ట్గా ఉడికించేస్తేనే చాలా టేస్ట్ వచ్చేస్తుంది. నేను కుండ తీసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాను. ఫ్లేమ్ ఆన్ చేసి ఒక 2 స్పూన్లంతా ఆయిల్ వేసి ఆనియన్స్ సన్నగా తరుక్కొని ఒక 2 మినిట్స్ కోసం ఫ్రై చేస్తున్నాను. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్, లేదంటే పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. మనం చిక్కుడుకాయ ఫ్రై చేయకపోయినా పర్లేదు, డైరెక్ట్గా వేసేసి వాటర్ పోసేసుకోవచ్చు. కానీ ఆనియన్స్ మాత్రం ఫ్రై చేసుకోండి. ఈ కుండ నేను ఆల్మోస్ట్ ఒక 1.5 మంత్గా వాడుతున్నాను. సో నాకు డైలీ వండడం అలవాటు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను కర్రీస్ ఈ కుండలోనే వండుతున్నాను. సో ఇప్పుడు టమాటోలు కూడా కట్ చేసుకొని వేసేస్తున్నాను. టమాటోస్ వేసిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ అంతా అండ్ కొంచెం పసుపు వేసుకోండి. ఇప్పుడు నేను కూరకి ఎంత సరిపడుతుందో సాల్ట్ మొత్తం వేసేసాను. అలాగే కొంచెం పసుపు కూడా వేసాను. ఇంకా నేను మళ్ళీ పసుపు వేయనండి. కర్రీకి మొత్తం ఎంత సరిపోతుందో అంతా వేసేసాను. ఇప్పుడు టమాటోలు బాగా మగ్గాలి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు వేపించుకోండి. ఆల్మోస్ట్ కొంచెం మగ్గాయండి. ఇప్పుడు చిక్కుడుకాయలు నేను ముందుగానే వాటర్లో నానబెట్టి పెట్టుకున్నాను. జనరల్గా నేను వాటర్లో ఒక 5 నిమిషాలు నానబెట్టి కొంచెం సాల్ట్ వేసి కడుగుతాను ఏ వెజిటబుల్స్ అయినా. వాటర్ డ్రైన్ చేసేసి ఇప్పుడు కడుక్కున్న చిక్కుడుకాయలను వచ్చి నేను కుండలో వేసేస్తున్నాను. మొత్తం చిక్కుడుకాయలు వేసేసుకోండి. ఇది చూడడానికి ఇంత ఎక్కువ ఉంది కానీ మనకి కర్రీ అయితే ఎంతో అవ్వదండి. బికాజ్ చిక్కుడుకాయలు కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు అండ్ హెల్తీగా ఉన్నప్పుడు అలాగా ఎక్కువ క్వాంటిటీలో కనిపిస్తాయి. కొంచెం ఫ్రై అయిన తర్వాత లేదా మగ్గిన తర్వాత క్వాంటిటీ తగ్గిపోతాయి. ఇప్పుడు కారం కూడా వేసేసాను. మీకు ఎంత స్పైసీగా తినాలనుకుంటున్నారో అంత కారం వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసాను. ఇప్పుడు ఒక గ్లాస్ నిండంత వాటర్ తీసుకొని కుండలో వేసేస్తున్నాను. వేసేసి మనం జస్ట్ ఒకసారి కలిపేసి హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు ఈ కూరని ఉడికించేస్తే కర్రీ రెడీ అయిపోతుంది. నేను చిక్కుడుకాయ కర్రీ వాటరీగా కాకుండా దగ్గరగా తినడానికి ఇష్టపడతాను. బికాజ్ చిక్కుడుకాయ కొంచెం పీచు లాగా ఉంటుంది కాబట్టి గ్రేవీస్ కాకుండా కొంచెం దగ్గరగా ఉడకపెట్టుకొని తింటే నాకు నచ్చుతుంది. సో హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేశాను. ఒక 15 నిమిషాల తర్వాత కొంచెం అంత గరం మసాలా వేసేసి దింపేసుకోవడమే. ఇప్పుడు నేను సర్వ్ చేసుకుంటున్నాను. ఎంత యమ్మీగా టేస్టీగా ఉందంటే మీరు చెప్తే నమ్మరు. చాలా